మాది. నేను నామకార్థ క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. నేను పుట్టిన సంవత్సరానికి 2 సంవత్సరాలకి మా నాన్న చనిపోయారు. మేము నలుగురమే. మా తల్లిదండ్రులకు 4 మగ పిల్లలమే. నేను 3వ వాడిని. నా తర్వాత తమ్ముడికి 6 నెలలు, సంవత్సరం తేడాతో పుట్టాం మేమంతా. ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. మా తమ్ముడు మాకిద్దరికి చిన్న వయసే మా నాన్న చనిపోయారు. చనిపోయిన తర్వాత మాకు దేవుడు అంటే ఏమిటో తెలియదు. అమ్మాయి వ్యాపారం చేసుకుంటూ మమ్మల్ని పోషించింది. స్కూల్కి వెళ్ళమని చెప్పేవాళ్ళు కూడా మాకు లేరు ఆ రోజుల్లో. మేమే పలకలు తీసుకుని సంచులు తీసుకుని బడికి వెళ్ళాము, నేను తమ్ముడు. అట్లాగా మా ఊర్లో ఒక్కటే గుడి ఉండేది, లోదరన్ చర్చి ఉండేది. అప్పటికి సంఘాలు లేవు. నా చిన్నతనంలో 82, 81, 80, 1980 ఆ టైంలో. ఎప్పుడన్నా గుడికి ఎప్పుడు వెళ్తామంటే ఇంట్లో కోడి గుడ్డు పెడితే అమ్మ అనేది గుళ్ళో ఇచ్చిరమ్మనేది. కోడిగుడ్డు తీసుకొని వెళ్ళి గుళ్ళో ఇచ్చి వచ్చేవాళ్ళం. పిల్లలం కదా, అంతకుమించి ఎప్పుడు దేవుని గురించి తెలియదు. అంతే, యేసు ప్రభు అంటే ఏంటో తెలియదు కానీ గుడి తెలుసు. ఎప్పుడన్నా ఈస్టర్ పండగకి ఈ తీత మట్టలు తీసుకొని వెళ్తుంటే పిల్లలంటే వెళ్ళేవాడు. అంతకుమించి దేవుడి గురించి తెలియదు. అట్లా మా నాన్న చనిపోయిన తర్వాత పూర్తిగా మేము ఉండే స్థలం మారిపోయి వేరే అన్యుల మధ్యకి వెళ్ళిపోయాం. అక్కడ ఒక ప్లాట్ కొనుక్కొని అమ్మ వ్యాపారానికి వెళ్ళేది, నేను తమ్ముడు అక్కడే ఉండేవాళ్ళం. వారి మధ్య అన్ని వాళ్ళ అలవాట్లు అబ్బినాయి. విగ్రహారాధన, బొమ్మల పూజలు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడిని. అట్లాగా వాళ్ళతో పాటు అల్లరి చిల్లరిగా పొలం మీద తిరగటం. చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఇష్టమైతే చదువుకోవటం, లేకపోతే లేదు. అట్లా కాబట్టి అట్లా మా బాల్యం గడిచిపోయింది. ఇంచుమించు 10వ తరగతి వరకు చదువుకున్నాము. ఈ మధ్యకాలంలో పొలాలు వెంబడి తిరగటం, చేపలు పట్టడం, కుర్రోళ్ళు వెంబటే వాళ్ళు తాగటానికి వెళ్తే కళ్ళు తాగటానికి నేను పోయేవాడిని. తెలిసేది కాదు. యవ్వన వయసు వచ్చింది, 15, 16 సంవత్సరాలు. మరి అట్లా గడిచిపోయింది ఆషామాషిగా. అదేం చెడు అనుకునేవాళ్ళం కాదు. అట్లా గడిచిపోయిన తర్వాత 10వ తరగతి అయిపోగానే మా అమ్మ నాకు పెళ్లి చేసింది. మేనమామ కూతురు అని చెప్పి. నా భార్య మా మేనమామ కూతురే. ఆమెకు 14 ఏళ్ళు, నాకు 17 ఏళ్ళు. పెళ్లి చేశారు. మా పంతుళ్ళు వచ్చి ఇంటికి వచ్చి కూడా చెప్పారు, మీ పిల్లవాడు తెలివి కలిగినోడు, బాగా చదువుతాడు, వాడి భవిష్యత్తు పాడైపోద్ది, ఎందుకు మీరు పెళ్లి చేస్తున్నారని. వాళ్ళ మాటలెనలా. అప్పుడు అట్లా జరిగేది. నాకు 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అట్లాగా పెళ్ళి కూడా జరిగిపోయింది. అయితే దేవుడి గురించి ఎప్పుడు గుడికి వెళ్ళేవాడు కాదు, తెలియదు. ఇవన్నీ మెకానికల్గా జరిగిపోతూ ఉన్నాయి. తర్వాత నేను పెళ్లి చేసుకొని చదువుకున్న 3 సంవత్సరాలు గిద్దలూరులో డిప్లొమా మెకానికల్ చేశా. నా చదువు అయిపోయేటప్పటికి 2 పిల్లలు పుట్టారు. మధ్యలో పోతూ ఉంటాం. సరిగ్గా చదివేవాడిని కాదు. పెళ్ళి ఏం చదువుకుంటామండి. ఇంకా అట్లా చదువు మీద ధ్యాస పోయింది. చదువు దెబ్బతినిపోయింది. నేను బయటకు వచ్చేటప్పటికి 8 సబ్జెక్టులు మిగిలినాయి. 3 సంవత్సరాలు బయటకు వచ్చేటప్పటికి 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయినవాడిని. ఆ రోజుల్లో ఈ కష్టపడి చదువుకోవటమే కానీ ఇప్పటిలాగా మెటీరియల్ ఉండేది కాదు. ఈ గురుకుల ఈ రెసిడెన్షియల్ స్కూల్ లేవు, గవర్నమెంట్ స్కూల్లే. సరే, ఏదేమైనా నా చదువు అట్లా ఆగిపోయింది. 3 సంవత్సరాల కోర్సు అయిపోయి సర్టిఫికేట్ ఇచ్చారు. పెళ్ళి అయిపోయినాక నా చదువు 94. అక్కడ మనకి మందిరం ఉంది, శాలేం మందిరం చుండూరులో. నా భార్య వెళ్ళేది మందిరానికి. అక్కడ సేవకుడు ప్రసాద్ అన్న అని, ఆయన రేపల్లో చేస్తూ ఉంటాడు ప్రసాద్ అన్న సేవ. మా ఊర్లో చాలా కాలం చేశాడు ప్రసాద్ అన్న. ఆయన ఉండే కాలంలో నా భార్య ఇంక కొంతమంది 20 మంది ఒకేసారి ప్రభువుని అంగీకరించి బాప్తీసం తీసుకున్నారు. నేను వెళ్ళేవాడిని కాదు కానీ ఆమెను అభ్యంతరపరిచేవాడిని కాదు. తర్వాత ఆ సేవకుడు ఎప్పుడన్నా విజిటింగ్కి వచ్చినప్పుడు చెప్పేవాడు, వాక్యం చెప్పేవాడు, రయ్యా మందిరానికి రాయ్యా అనేవాడు.
వెళ్ళేవాడిని కాదు. ఏదన్నా మీటింగ్లు అంటే మైక్లు ఏమైనా పెట్టాలంటే కరెంటు తెలుసు కాబట్టి అట్లాగనే పిలిచేవాడు, ఇట్లా వస్తారడి మీకు వాళ్ళంటే వెళ్ళి మైక్లు అవి పెట్టి లైట్లు లాగి వచ్చేవాడిని. సేవకుడికి భార్య లేదు, చనిపోయింది. పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళు చదువుకుంటుండేవాళ్ళు. ఆయన వస్త్రాలు ఈ విశ్వాసులు ఉతికేవాళ్ళు ఇళ్లలో. అప్పుడంత భక్తిగా ఉండేవాళ్ళు, సేవకులను ప్రేమించేవాడు. ఆయన కూడా ఎప్పుడు మందిరంలో ఉండేవాడు, లేకపోతే విశ్వాసుల ఇళ్లలో ఉండేవాడు. ఎవరికి సమస్య వచ్చినా రేత్రి అనక పొగలనక ఏడుస్తూ ఉండేవాడు దేవుడి దగ్గర. ఆయన బట్టలు మా సేవకురాలు, మా భార్య ఉతికి, ఇప్పుడు సేవకురాలు అప్పుడు సేవకురాలు కాదు, ఉతికి ఇస్త్రీ చేయమంటే ఇస్త్రీ చేసేవాడు నేను. ఇంకా అట్లా కొంతకాలం ఉన్న తర్వాత నా భార్య బాప్తిసం తీసుకున్న తర్వాత చదువు అయిపోయింది కదా, మరి పిల్లలు కలిగారు, 2 పిల్లలు. భవిష్యత్తు ఏంటి, చదువు తగిన ఉద్యోగం ఏదైనా చేసుకోవాలని విజయవాడ అయితే ఏదైనా ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసుకోవచ్చు మెకానికల్ కదా అని మా అత్తగారు వాళ్ళు ప్రాతూరులో ఉంటారు ఇక్కడ, అక్కడికి వచ్చాం. అక్కడికి వచ్చి చదువు పని చేసుకుంటే నేను కంపెనీలో పనికి వెళ్తూ ఉండేవాడిని. నా భార్య మణిపాల ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పనికి వెళ్తూ ఉండేది. అట్లాగా బ్రతుకుతూ ఉన్నాం. నా భార్య 97లో బాగోలా, సిక్ అయింది బాగా. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అంటే చనిపోయే స్టేజ్, ఇక బ్రతకదన్నారు. కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి, ఏమి తిన్నా వాంతి అయిపోతూ ఉంది. దగ్గర వారం 10 రోజులు ఉంది అక్కడ హాస్పిటల్లోనే. అప్పుడు మనకు సియోన్ పాటల బుక్, చిన్న పాటల బుక్కులు ఉండేవి విజయవాడే. మాకు చుండూరులో కూడా అయ్యే ఉండేవి. ఎట్లాగ వస్తే పాటల బుక్ మీద ఫోన్ నెంబర్ ఉంది, కరిమేలు ఫోన్ నెంబరు, ల్యాండ్ ఫోన్లు. దాంతో ఫోన్ చేసి బయటకు వచ్చి రూపాయి వేసి ఫోన్ చేసింది. బెంజమిన్ అంకుల్ ఫోన్ ఎత్తాడంట, విజయవాడ కరిమేలు సేవకులు. ఆయన ఇప్పుడు బతికే ఉన్నారు 97లో. అన్న నేను ఇట్లా మాది చుండూరు, ఇట్లా హాస్పిటల్లో ఉన్నాను, నాకు బాగోలేదు, వచ్చి ప్రేయర్ చేయమంటే ఫోన్ పెట్టి లోపలికి అట్లా పడుకుంది ఏమని వచ్చారంట అన్నాడు. ఒక పావు గంటలో వ్యాన్ వేసుకుని వచ్చారు. వచ్చేసి ఇక్కడ ఎవరి పేరు రమణ కదా, అప్పుడు రమణ అంటే ఎవరు రమణ అని అడుగుతూ వచ్చారు. వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళిపోయారంట అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి దేవుడు ఒక దర్శనంలాగా చూపించి 3 రకాల ట్యాబ్లెట్లు ఇచ్చినట్టు వస్తే దర్శనాలు మనం నమ్మం, కానీ ఆమెకు అట్లా కలిగింది. తెల్లారి డాక్టర్ శాంపిల్ మెడిసిన్ ఆపరేషన్ చేయడానికి కూడా అన్ఫిట్ ఏమే. ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చారు. చేస్తే చచ్చిపోద్ది, చేయకపోయినా చచ్చిపోద్ది, ఎందుకులే మనం చేసి చంపటం దీనికని చెప్పి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి ఒక డాక్టర్ అమ్మ పిలిపించి శాంపిల్ మెడిసిన్ ఇచ్చింది. అప్పుడు కొత్తగా వచ్చినాయి సిప్రోఫ్లాక్సిన్ అనే మందు, ఇప్పుడు సిప్రోబయోటిక్, అప్పుడు సిప్రోబయోటిక్ TNBD యాంటీబయాటిక్ టాబ్లెట్ కొత్తగా వచ్చినాయి. 3 రకాలు ఇచ్చింది. వాంతులు తగ్గటానికి ఒకటి, యాంటీబయాటిక్ ఒకటి, ఇంకోటి జెవిట్ అని, ఫెకాంటిన్. నాకు బాగా గుర్తు, నేను మర్చిపోయాను ఆ 3. అవి ఇచ్చి వేసుకోమందంట. రోజు వేసుకున్నాక నా భార్య రికవర్ అయింది. కొంచెం వాంతులు ఆగిపోయినాయి, తగ్గి. నాకు 2వ రోజు ఇంకో పెద్ద డాక్టర్ వచ్చి ఆమెకి ఏమి లేదు తీసుకెళ్ళమన్నారు. 3వ రోజు పంపించారు, ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి నాకు ఆదివారం కరిమేలికి వెళ్ళింది. కరిమేలి ఆరాధన చేసింది. తర్వాత ప్రేయర్ చేయించుకోవడానికి వెళ్తే వచ్చేటప్పుడు బెంజమిన్ నేను అంకుల్ అడిగాడు, అమ్మ ఎక్కడి నుంచి వచ్చారంటే మేము ప్రాతూరు అంకుల్ అంటే ఆయన చెప్పాడు, అంకుల్ మీరు ఇక్కడ దాకా రావద్దమ్మా, మనకు పక్కన కుంచినపల్లి బ్రాంచ్ ఉంది బేతని అని. అప్పుడు ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడ వీరస్వామి ఉంటాడు, ఆదివారం అక్కడికి వెళ్ళాము, దూరం రావద్దులే చెప్పాడన్న అంకులు, బెంజమిన్ అంకుల్. సరే అట్లాగా ఇక బేతనీకి వెళ్తా ఉంటే నేను సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి దింపి వచ్చేవాడిని. కొంతకాలం వెళ్ళాక ప్రార్థన చేసుకొని, అయ్యా నువ్వు 2 సార్లు తిరగటం దానికి ఇక్కడే కూర్చో, నేను గోంగూర వ్యాపారం చేసేవాడిని, పొలం పనులు అన్నీ చేసేవాడిని, ఇక బ్రతుకుదెరువు కాబట్టి ఉద్యోగం లేదు కదా, ఇక్కడే కూర్చొని నిద్రపో అనేది. నేనేం చేసేవాడిని, తీసుకెళ్ళి దింపి గోడకు అనుకుని కూర్చునేవాడిని. ఎప్పుడన్నా ఉంటే అయినవాడిని, లేకపోతే నిద్రపోయేవాడిని. ఆమె నాకెళ్ళి చూసి బాధపడుతూ ఉండేది. కూర్చుని ఏమైనా వాక్యం అంటాడేమో అనుకుంటూ పడుకుని నిద్రపోతున్నాడు కూర్చొని.
అట్లాగా ఉండగా మరి దేవుని వాక్యం నాకు తాకింది ఒకరోజు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో విజయవాడ నుంచి అప్పుడు పరిచారకులు వచ్చేవాళ్ళు బేతనీకి వాక్యం చెప్తాడు. అక్కడ ఏముందంటే, ఆ మనుషుడవు నీవే అని అంటాడు నాతాను ప్రవక్త. ఆ మనుషుడవు నీవే అంటే దావీదు మహారాజు ఆ మనుషుడు నిశ్చయంగా మరణానికి పాత్రుడు, ఒక గొర్రె పిల్లకి 4 గంతలు చెల్లించుకోవాలంటాడు కదా సందర్భం. ఉరియాని చంపించిన తర్వాత సందర్భం. అప్పుడు ఆ మనుషుడు నీవే అన్నప్పుడు ఆ మాట నాకు తాకింది. నిజమే కదా, అంత గొప్ప రాజునే ప్రవక్త నిర్మోహమాటంగా చెప్పాడు ఆ మనుషుడు నీవే అని. మరి నాలాంటి వాడి పరిస్థితి ఏంది? లోకంలో తిరిగేవాడిని, ఎట్ట పడితే అట్ట పైకి కనిపించేవాడిని, అందరికి మంచిగానే ఉండేవాడిని. కానీ నాకు సినిమాలు అలవాట్లు ఉండే, సినిమాలు చూసేవాడిని. కాలేజీలో ఉన్నప్పుడు సిగరెట్లు తాగేవాడిని కుర్రోళ్ళు ఏమిటే, యవ్వన కాలం కదా, అన్ని అలవాట్లు ఉండే. అంటే మందు ఒకటే తాగేవాడిని కాదు, కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కుర్రోళ్ళు ఎంపటి పోయి కళ్ళు తాగేవాడిని. ఇవన్నీ ఉండే. జనానికి నన్ను గురించి అనేవాళ్ళు అంటే మంచోడు అనేవాళ్ళు. మనుషులు పైరూపాన్ని చూస్తారు కదా, దేవుడు ఆంతరంగిక జీవితాన్ని చూస్తాడు. కాబట్టి దేవుడు పరీక్షలో మనం నిలబడలేం, మనుషుల పరీక్షలు నిలబడతాం. అట్లాగా ఆ మాట నన్ను తాకింది. తర్వాత ఇక అది నాకు చాలా వేదనగా ఉంది. నేనే కదా అటువంటి పాపిని, నా కొరకు దేవుడు చెరువులో ప్రాణాన్ని పెట్టాడు, మరి నా పాపాలు నేను ఒప్పుకోవాలి అని అనుకొని నా భార్యతో చెప్పాను. ఇంటికి వచ్చేటప్పుడు సైకిల్ మీదగా, అమ్మ నేను కూడా బాప్తీసం తీసుకుంటానమ్మా. ఏందయ్యా నువ్వు బాప్తీసం తీసుకోవటం ఏంది, నిజమేనా అని అంటావు. నిజమేనమ్మా తీసుకుంటానంటే, సరే ప్రార్థన చేసుకో, బాప్తీసం తీసుకో అంటే ఊరికనే ఉండదు, చాలా నిష్టగా ఉండాలి అని చెప్పింది. ఇక అట్లాగా ప్రభు నమ్ముకున్న కొంతకాలానికి ఎమ్మడినే తీసుకోలేదు. 2000 సంవత్సరంలో జోసఫ్ నాకు బాప్తీసం ఇచ్చాడు. విజయవాడ కరిమేలి సేవకుడు బెంజమిన్ గారి కొడుకు జోసఫ్ నాకు బాప్తీసం ఇచ్చారు. ఆయన కూర్చునిపల్లి బేతనీలో. ఇక అక్కడి నుంచి నేను విజయవాడలోని కంపెనీలో పనిచేసుకుంటూ, నేను నా భార్య పిల్లలు, నాకు 2 ఆడపిల్లలు, ఇంకొక పిల్లడు అన్నయ్య కొడుకు సంవత్సరంన్నరప్పుడు మా దగ్గరికి వస్తే మా దగ్గరే ఉండిపోయాడు. మా దగ్గర 13 సంవత్సరాల దాకా పెరిగాడు. మేము 5గురు మందిరంకి వచ్చేవాళ్ళం, బేతనీకి వచ్చేవాళ్ళం. ఉదయాన్నే వచ్చి నేను వంట చేసేవాడిని. అయిపోయినాక ఆరాధన, విజయవాడ నుంచి ఒకళ్ళు వచ్చేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు. అంతా అయిపోయినాక భోజనాలు అందరికి పెట్టేవాళ్ళం బేతనీ మందిరంలో, ఒక 40-50 మందికి. అందరూ తిని ప్లేట్లు పంపు దగ్గర పడేసి వెళ్ళిపోయేవాళ్ళు. కొంచెం పల్లెవాళ్ళు. నా భార్య ఇంకొక అక్కళ్ళు పాతూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ ప్లేట్లు అవన్నీ కడిగి సర్దేసి బల్ల పాత్రలు కడిగి 6 అయ్యేది మేము ఇంటికి వెళ్ళేటప్పటికి. అట్లాగా మా జీవితం కొనసాగుతాం. 2007 వరకు విజయవాడ ఒక కంపెనీలో పనిచేసాం, గంగరాజు గారి ఫ్యాక్టరీలో. అక్కడి నుంచి 2008-09 నూజివీడు వెళ్ళాం ఏషియన్ పెయింట్స్లో ఉద్యోగానికి. దీనికంటే ముందు ఒక సంగతి చెప్పాలి. 2000 సంవత్సరం నాకు 8 సబ్జెక్టులు ఆగిపోయినాయి అని నాకు చెప్పే కదా. నా పట్టుదల ఏంటంటే పూర్తి చేసుకోవాలని. 6 నెలలకి ఎగ్జామ్స్ ఉండి అవి రాసుకుంటా ఆఖరికి 2000 సంవత్సరం ఫైనల్, ఇక లేదు ఛాన్స్. అప్పుడు ఫీజు కట్టి రాస్తే ఆ ఫీజు రిటర్న్ పంపించారు. ఆంథ్రాక్స్ కవర్లన్నీ వచ్చినప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. అరేబియా దేశంలో యుద్ధం జరుగుతూ ఉంటే ఆంథ్రాక్స్ కవర్లని పంపిస్తూ ఉన్నారు. లాడెన్ గొడవలు అయినాయి. ఇక ఆ టైంలో ఆ లెటర్ తీసుకొని ఒక ఛాన్స్, లెటర్ హాల్ టికెట్ రిటర్న్ వచ్చింది. హాల్ టికెట్ కాదు, పంపిన ఫీజు రిటర్న్ వచ్చింది, హాల్ టికెట్ పంపిలా. అది తీసుకొని గిద్దలూరు వెళ్ళిపోయి, గిద్దలూరులో నేను చదువుకుంది. గిద్దలూరు నుంచి మళ్ళీ ఆ ప్రిన్సిపాల్ లెటర్ ఇచ్చి, హైదరాబాద్ బోర్డుకి వెళ్ళు, నీకు టైం అయిపోయినాక వచ్చింది నేను లెటర్ అన్నాడు ప్రిన్సిపాల్. ఆ లెటర్ తీసుకొని హైదరాబాద్ వెళ్తే అక్కడ బోర్డు దగ్గరికి వెళ్ళి ఆ పైకి ఎక్కేటప్పుడు ప్రార్థన చేసుకున్నా. ప్రభు, జీవన మరణ సమస్య ఇది, నా బ్రతుకు ఆధారం ఈ సర్టిఫికెట్.
ఒక్క సబ్జెక్టు రాసి పాస్ అవ్వకపోతే నా చదువు అంతా వేస్టే అని అప్పుడు తీర్మానం చేసుకున్నా. ప్రభు ఇది కనుక పాస్ అయితే నేను ఈ సేవ చేస్తా. ఎందుకంటే ఏమి పని పాట లేకుండా సేవకి వెళ్తే ఏమంటారంటే, ఇటు నేను అప్పటికే బేతనీలో ఉండా కదా, ఆ పరిస్థితులను నాకు తెలుసు. సేవకులు వస్తూ ఉంటే వ్యంగ్యంగా మాట్లాడటం, మరి పని లేక వచ్చాడు, బతుకు తెరువుకి వచ్చాడు, బతకలేక వచ్చాడు, రకరకాలుగా చెప్పేవాళ్ళు, సేవకులు అనేవాళ్ళు. నాకెందుకు, నేను కమ్మగా ఉద్యోగం చేసుకుంటాను, మెకానికల్ ఇంజనీర్ని అనుకునేవాడిని. ఇక అప్పుడు చాలామంది చెప్పేవాళ్ళు, అప్పుడప్పుడు వాక్యం చెప్పేవాడు. నేను అవి నీకు సేవ పిలుపుందంటే దేవుడు నాతో చెప్తే నేను వింటాలనేవాడిని, పట్టించుకునేవాడిని కాదు. ఎందుకంటే సేవ చేయటం నాకు ఇష్టం లేదు. ఇంకట్లా సెక్రటరేట్ 4 అంతలు 5 అంతస్తుల పైకి వెళ్తా, ఆయన ముస్లిం బ్రదరు, ఆయన బోర్డు ఆ మెయిన్ ఉంటాడు అక్కడ, డైరెక్టర్ టెక్నికల్ బోర్డు SPTT. ఆయన దగ్గరికి వెళ్ళే ముందు ప్రేయర్ చేసుకున్నా. హైదరాబాద్ మొత్తం కనపడతా ఉంది. ప్రభు ఆయన ఆమోదించి నాకు హాల్ టికెట్ ఇవ్వాలా, నేను పరీక్షలో పాస్ అయ్యి సర్టిఫికేట్ తెచ్చుకోవాలా, అప్పుడు సేవకు వస్తాను ప్రభు అని నిబంధన చేసుకుని వెళ్ళా. ఆ లెటర్ చించి చూశాడు ఆయన. ఆ ఫీజు కట్టిన డ్యూ డేట్ కానీ ముందుగానే తీసా, బ్యాంకులో డీడీ ముందుగానే పోస్ట్ చేశా. పోస్ట్ అయితే వెళ్ళటానికి కూడాను టైం ఉంది. అవన్నీ చూసా. ప్రిన్సిపాల్ అన్నాడు, డైరెక్టర్ అన్నాడు, ప్రిన్సిపాల్కి ఫోన్ చేశాడు. వాళ్ళ దగ్గర అందరి నంబర్లు ఉంటాయిగా. ఫోన్ చేసి ప్రిన్సిపాల్ని అరిచాడు, నువ్వు ఈ హాల్ టికెట్ ఎందుకు రిటర్న్ ఇచ్చావు, ఫీజు ఎందుకు రిటర్న్ తీసుకున్నావు? అతను రేపు కోర్టులో కేసు వేస్తాడు. ఈ కుర్రాడు కోర్టులో కేసు వేస్తే అతను కుటుంబం జీవితాంతం ఎంతో ఖర్చు అయితే అంత నువ్వు కట్టాల్సి వచ్చింది అన్నాడు. ఏమనుకొని పంపించావు? హాల్ టికెట్ నువ్వు చూడలేదా? ఫీజు డ్యూ డేట్లో తీసాడు, అతను తప్పలేదు. పోస్టులో ముందుగానే వేసాడు, అతను తప్పలేదు. పంపించి డెలివరీ చేయలేకపోవడం ప్రభుత్వం తప్పది, గవర్నమెంట్ డిలే చేసింది. దానికి అతను ఎట్లా బాధ్యత అవుతాడు అని చెడబడాల్సి. అయినా పంపించడానికి ఇంకా 3 రోజులు గ్రేస్ పీరియడ్ ఉందంట. ఇది బోర్డు పంపించడానికి హాల్ టికెట్లో ఫీజు నువ్వెందుకు పంపించావు ముందు అని చెప్పి అరిచాడు ఆయన మీద. ఈ లెటర్ కుర్రోడు తీసుకుని వస్తాడు, తీసుకోకపోతే చాలా దూరం పోతాబాయ్ అన్నాడు ఆయన ప్రిన్సిపాల్ని. ఇంకెళ్ళి లెటర్ ఇచ్చి ఆ ప్రిన్సిపాల్కి ఇస్తే అక్కడే హాల్ టికెట్ ఇచ్చాడు ఆయన సంతకం పెట్టి. పోస్టులో పంపించడం కాదు, అక్కడే చేతిలో పెట్టి విజయవాడలో రాయాలి ఇచ్చాడు. రాసి పాస్ అయ్యాడు. డిప్లొమా కంప్లీట్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే దేవుడితో ఆ రోజు నిబంధన చేసుకున్నా సేవ చేస్తానని. సర్టిఫికేట్ వచ్చిందిగా. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ ఇక ఏషియన్ పెయింట్లో సూపర్వైజర్గా మెకానికల్ చేస్తున్నా. ఇక సేవ ఉద్దేశం లేదు. అక్కడ గుల్గొతా ప్రార్థన మందిరం ఉండేది నూజివీడులో. ఎలీషాన్ ఉండేవాళ్ళు పరిచర్యలో వాడుకునేవాడు, సువార్తకి వాక్య పరిచర్యకి వాడుకునేవాడు. అక్కడ 2 ఏళ్ళు చేసినాక ఇంక్రిమెంట్ సరిగ్గా వేయలేదని చెప్పి ఏషియన్ పెయింట్స్లోకి అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడ ఇచ్చారు యనమదల. ఆడికి వెళ్ళా. అక్కడ 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేశా. 2010 ఆఖరిలో ఆర్టీసీలో కండక్టర్ పోస్టులు పడితే అప్లై చేసుకున్నా. ఉద్యోగం వచ్చింది, కండక్టర్ ఉద్యోగం. 2010లో జాయిన్ అయ్యా. 2011 ఎంటర్ అయింది. మరి దేవుడు సేవకు పిలిచాడికి వెళ్ళాలిగా, వెళ్ళట్లా. గవర్నమెంట్ ఉద్యోగం నాకు ఇంకెందుకులే ఈ సేవ అని. నా భార్య ఆపరేషన్ థియేటర్లో పనిచేసేది మణిపూర్ NRIలో. నేను ఆర్టీసీ కండక్టర్గా చేసుకుంటా ఉన్నా. 2011 జనవరి నెల 14-15 తారీఖుల్లో సువార్త జరిగింది వడ్డేశ్వరంలో. బ్రదరు కృపానందం అని హెబ్రోన్లో వ్యాన్ డ్రైవరు, ఆయన సువార్త చేయించాడు ఇక్కడ పద్మాస్ ద్వారా. మంగళూరు పద్మాస్ నుంచి వ్యాన్లు వేసుకొని సత్యానందం గారి సేవకులు ఆ టైంలో సువార్త చేసి అక్కడ మీటింగ్ పెట్టారు వడ్డేశ్వరంలో. ఆ మీటింగ్కి చుండూరు నుంచి క్రిస్దాస్ అన్న, మణిబాబు అన్న వీళ్ళు కూడా వచ్చారు. వచ్చి రమ్మంటే మా దగ్గరికి వచ్చారు నైటు. ఆ రోజు జ్వరం వచ్చింది నాకు. నేను వ్యాన్లో కూర్చొని చలికి వాక్యం అన్నా. ఇంటికి పోయి నాకు అన్నోళ్ళు ప్రే చేసి వెళ్ళిపోయారు. తెల్లారి నేను, నా భార్య హాస్పిటల్ ఉంటుంది కాబట్టి హాస్పిటల్ అడ్మిట్ అయ్యా. NRIలో 104, 103, 104 ఉంటుంది జ్వరం. తగ్గట్లా. అన్ని రకాల మందులు ఆడుతున్నారు, తగ్గట్లా. ఏమో ఓటీలో పనిచేసింది కాబట్టి మంచి మంచి మందులు తీసుకొస్తా ఉంది.
వాళ్ళు అడుగుతున్నారంటే ఎక్కడికి ఎవరికి రమ్మన్న మందులు అంటే మా ఆయనకి అండి, మా యజమానికి అని చెప్తా ఉంది. ఆమె డోర్ దాటి వచ్చి నాకు చెప్పుకున్నారంట, బ్రెయిన్కి వెళ్ళిపోయిద్దాము ఫీవరు అని చెప్పుకున్నారంట. తలుపు దాటినాక ఆమె వచ్చి నా పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంది. జ్వరం తగ్గట్లా, అన్ని రకాల మందులు వాడారు, రిపోర్ట్లన్నీ బాగానే ఉండే, డెంగ్యూ లేదు, వైరల్ లేదు, ఏం లేదు, అంతా జ్వరం తగ్గట్లా. ఇంకా ఆ రోజు నా భార్య పక్కన కూర్చోండి. శనివారం వచ్చింది, 21వ తారీఖేమో. పడుకుంటే నాకు ఒక స్వరం వినపడింది, ఏంటంటే నీ భార్యను వెంట పెట్టుకుంటారా అని. నాకు ఎప్పుడు కాలవింతలు రావు, నేను చెయ్యట్లెత్తి వస్తానయ్య అంటున్నాను, చెయ్యెత్తి వస్తానయ్య అంటామంటే ఏం కూర్చుంది, ఏంది అంటుంది. ఏంది మాట్లాడుతున్నావు అంటే నాకు స్వరం వినపడిందమ్మా, నీ భార్యను వెంట పెట్టుకుంటామా అంటే అన్న. అంతకుముందే సత్యానందాన్ని వచ్చి ప్రార్థన చేశాడు పద్మాస నుంచి. ప్రకాష్ నా వాగ్దానం, ఆ రోజు ఆ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మొదటి దినవృత్తాంతాలు 22:16 ఏంటంటే అక్కడ దావీదు సొలొమోనుతో చెప్తాడు, వెండి బంగారం ఇత్తడి విస్తారంగా సమకూర్చి పెట్టాను, పని వాళ్ళు ఉండారు నీ కింద, కాబట్టి ధైర్యం తెచ్చుకొని పనికి పూనుకో అంటున్నాడు దావీదు మహారాజు. ఆ వాక్యం చెప్పి అన్నకి వాగ్దానం ఇచ్చాడని. ప్రకాష్ దేవుడు నేను సేవకు పిలుస్తున్నాడయ్యా, తీర్మానం చేసుకున్నాడు సత్యానందం అన్న. నాకు అది కొద్ది బాధగా ఉంది. సర్లే వెళ్ళిపోయారు. సుండూరు నుంచి జానన్న వచ్చాడు, ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. అట్లా సేవకులందరూ వచ్చి ఏం చెప్తున్నారంటే ప్రకాష్ తీర్మానం చేసుకోయా, దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడని. సరే ఈ కాలం ఇట్లా వచ్చింది కదా, దేవుడు నీ భార్యను వెంట పెట్టుకుని రమ్మని అప్పుడు నా భార్యకి చెప్పి ఎట్లాగంట ఒక స్వరం వినపడిందంటే దేవుడు సేవకు పిలుస్తున్నాడయ్యా, నన్ను ఎందుకు ఇంత మమ్మల్ని పిల్లల్ని ఎందుకు ఇంత బాధ పెడతావు నువ్వు, తీర్మానం చేసి నీతో పాటు మేము కూడా బాధపడుతున్నాము అని బాధపడిందాము. సరే అట్లాగే మళ్ళీ పడుకుంటే ఒక దర్శనం లాగంటే నాకు దర్శనం అంటే తెలియదు. కరిమేలు చర్చిలో ఒక స్టూల్ మీద నా బైబిల్ పెట్టి పక్క మంచం మీద ఈ బైబిల్ ప్రకాష్ది అని అంటే మాటలు వినపడతావని. తర్వాత నా పిల్లలు నా భార్య ఒక కర్టెన్ ఏమిటి కూర్చొని భోజనం చేస్తున్నట్టుగా, అంటే మనుషులైతే కనపడతలేదు కానీ మాటలు వినపడతా ఉన్నాయి. చిత్రంగా ఉంది ఇది, ఏంటిది ఎట్లాగొచ్చింది అనుకుని మళ్ళీ ఉలికి పడేసా. లేచినాక ఇట్లాగొచ్చిందమ్మా అంటే, అయ్యా దేవుడు మరి సేవకు పిలుస్తున్న మాట వాస్తవమే, ప్రార్థన చేసుకుని నువ్వు తీర్మానం చేసుకుంటే అప్పుడు దేవుడు ఏదైనా మార్గం చూపిస్తాడు. అప్పుడు లేచి కూర్చొని తీర్మానం చేసుకున్న, ప్రభువా బ్రతికితే నేను సేవ చేసుకుంటాను, సేవ చేస్తాను, ఇక ఉద్యోగం చేయను అని తీర్మానం చేసుకున్న ఒక గంటకు జ్వరం తగ్గిపోయింది. ఊళ్ళంతా చల్లబడింది, చెమటలు పట్టుకొచ్చినాయి. డాక్టర్లు వచ్చి చూశారు, జ్వరం తగ్గింది. ఎందుకు తగ్గింది జ్వరం వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు వచ్చింది లేదు, రిపోర్ట్లన్నీ బాగానే ఉండి జ్వరం ఎందుకు తగ్గింది వాళ్ళకి తెలియదు. తెల్లారి పొద్దున్న ఆదివారం పర్మిషన్ అడిగాం, బయటికి పంపరు పేషెంట్ని. జ్వరం తగ్గిందిగా పంపించమంటే వాళ్ళే ఉన్నారు, 3 రోజులు అబ్జర్వేషన్లో పెట్టి పంపిస్తాం. ఎందుకంటే జ్వరం తగ్గింది కూడా మాకు అర్థం కాలేదు, ఎందుకు తగ్గింది సడన్గా జ్వరం, అన్ని మందులు వాడాము తగ్గలా, ఇప్పుడు కొత్త మందు ఏం లేదు, ఆ డోలో ట్యాబ్లెట్ వేసుకున్నాడు, ఎట తగ్గింది జ్వరం వాళ్ళకి అర్థం ఆయన మళ్ళీ వచ్చిద్దేమో డౌట్తో ఉంచారు. ఆదివారం పర్మిషన్ అడిగి పద్మాస్కి వెళ్ళాం, మందిరానికి పంపించారు డాక్టర్లు. చర్చికి వెళ్తామంటే పంపించారు. సత్యానందం అని పిలిచి ఆయన రూమ్లోకి తీసుకెళ్ళి ప్రార్థన చేసి ఆ రోజు నా భుజం మీద చేసి, ప్రకాశం నువ్వు నాతో జత పని కూడవయ్యా, సేవకుడు నువ్వు అన్నాడు. సత్యానందం అన్న ఆయన పక్కన కూర్చోపెట్టి భోజనం పెట్టి, ఆ సేవకురాలు అక్కడ బయట కూర్చుంది చర్చి దగ్గర. అయిపోయినాక పెద్ద వయసు కదా, బయటకు వచ్చి ఇటు చూస్తున్నాడు, ఎట్ట చూసి ఇట్లా రమ్మన్నాడు, కేకేసాడు, పిలిచాడు. ఆమె కూడా వచ్చింది, మీరు సేవకులయ్యా లోపలికి రండి అని పిలిచి, కొడుకు విక్టర్ పాలు ఉన్నాడు ఇప్పుడు అన్న దగ్గర, విక్టర్ అన్నాడు. విక్టర్ భోజనం పెట్టాడు, అయిపోయింది. అన్న బయటకు వచ్చేటప్పుడు నా జేబులో గిఫ్ట్ పెట్టి పంపించాడు హాస్పిటల్కి. ఇంకా మొట్టమొదట నాకు ప్రార్థన చేసిన సత్యానందం అని, నువ్వు సేవకుడు అయ్యా అని. ఇంకా అట్లాగా హాస్పిటల్కి వెళ్ళి
వాళ్ళు పంపించినాక ఇంటికి వచ్చాను డిశ్చార్జ్ అయ్యి. తర్వాత మందిరం, మా స్థానిక మందిరం బేతనీకి వచ్చి అన్నకు చెప్పా, మా సంఘ పెద్దకి, వేరే స్వామికి. ఆయనకి ఇష్టం లేదు సేవకి వెళ్ళటం. ఆయనకేంటి, నేను అకౌంట్స్ రాస్తాను, వంట చేస్తాను, మందిరం పనులను చూసుకుంటాను, పైకి ఉద్యోగస్తుడిని. ఆయన ఇంకో రకంగా ఆలోచించి ఆయనకి అంత ఇష్టంగా ఉండేవాడు. సరైన తప్పనిసరి వచ్చాడు నాతో పాటు విజయవాడ వచ్చి కరిమేల్లో జోసెఫ్ అన్నతో చెప్పి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయాడు. ఆయనకి కరిమేల్లో అన్న కొంతకాలం ఉంచుకున్నాడు నన్ను తరిపేదిలో, 10 నెలలు అట్లా ఉంచుకొని మా పెద్ద అమ్మాయికి పెళ్లి చేసాము కరిమేల్లో ఉండగానే. తర్వాత నన్ను ఒంగోలు పంపించాడు జోసెఫ్ అన్న సుబ్బారెడ్డి అంకుల్ దగ్గరికి. అక్కడ ఉన్నాను కొంతకాలం, 2 ఏళ్ళు, 2012 మా పెద్దమ్మాయి కానుపోయినాక ఇక అక్కడి నుంచి వచ్చేసాం. మా పెద్దమ్మాయికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, సమస్యలు మొదలైనవి. మా అల్లుడు గుండె జబ్బు పిల్ల మాకు వద్దని వదిలిపెట్టేశారు ఆ పిల్లని. పిల్లోడు 6 సంవత్సరాలు మా దగ్గరే పిల్ల ఉండారు. ఈ 6 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు తాడికొండలో ఉన్నాం, సువార్త చేసాం. అక్కడ ఒక గేదెల పాకలో ఓ పక్కన మేము, పక్కన గేదెలు ఉండేవి. తాడికొండలో 2-3 కుటుంబాలు ఉండేవి, వాళ్ళే మమ్మల్ని చూసుకునేవాళ్ళు. అక్కడ పరిచర్య చేశాం. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత జోసెఫ్ అన్న మమ్మల్ని అక్కడి నుంచి మానికొండ పంపించారు. మానికొండలో 3 ఏళ్ళు సేవ చేశాం. అప్పుడు చిన్నమ్మాయికి పెళ్లి చేశాం, 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అక్కడి నుంచి కుంచినపల్లి పంపించారు సేవకి జోసెఫ్ అన్న. మళ్ళీ సమస్యలు మొదలైనవి. అక్కడ స్థానికంగా సంఘ పెద్దగా ఉండి మందిరం కన్స్ట్రక్షన్ చేసి ఆ రోజుల్లో నా టైంలోనే బాధ్యత చేసి నన్ను అక్కడికే సేవకి వేశారు. తర్వాత అక్కడ కొంతమంది గ్రూపుగా గ్యాదర్ అయ్యి కొన్ని ఇబ్బందులు చేశారు. ఒక సందర్భంలో ఏమన్నారంటే, మిమ్మల్ని ఇక్కడి నుంచి తరుగుతాము, మిమ్మల్ని ఆగం చేస్తామని చెప్పి అన్నారు. ఆ రోజు నేను నా భార్య మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వాగ్దానం తీసుకున్నాం. మా కుటుంబ వాగ్దానం ఏంటంటే, అప్పుడు అపోస్తల కార్యాలు 18:9, ఈ పట్టణంలో బహుజనం ఉన్నది, భయపడక మాట్లాడు అని. ఆ రోజు మేము ఇద్దరం పులిపెట్టు దగ్గరికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసుకుని వాగ్దానం తీసుకున్నాం. ప్రభువా, వీళ్ళేంటి ఇట్లా మాట్లాడుతున్నారు, సరే మాలో ఏమైనా తప్పు ఉందా చూపించండి. అది కూడా ఏం లేదు. అదే టైంలో నా భార్యకి గోడబడి దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉంది, చిన్నమ్మాయి కాన్పు అయ్యింది. వీళ్ళు హాస్పిటల్లో ఉంచి నేను హాస్పిటల్కి పరిచర్య చూసుకుంటూ తిరుగుతూ ఉంటే ఏమని చెప్పుకొచ్చారంటే, సేవకుడు ఊళ్ళ మీద తిరుగుతున్నాడు అన్నారు. ఆదరించవలసింది పోయి సేవకుడు ఊళ్ళ మీద తిరుగుతున్నాడు అన్నారు. అన్నాడు, బైబిల్ స్టడీ పెట్టుకుంటూ ఉండే జరిపలే సాల్లయ్యా, వండే జరిపలే సాల్లయ్య అన్నాడు. ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నారు, దేవుడు సేవ కథ పంపించింది. గవర్నమెంట్ ఉద్యోగం రిజైన్ చేసి సేవకు వస్తే ఈరోజు వద్దులే సేవ చేతిలో ఉన్నంత వరకు సరిపెట్టుకోమంటే ఎందుకు సేవకు వచ్చింది దేనికి? చాలా బాధ కలిగించింది ఆ మాట. ప్రార్థన చేసుకుని నేను నా భార్య సేవకురాలు ప్రార్థన చేసుకుంటే వాగ్దానం తీసుకుంటే లీవే కానీ 26:11 వచ్చింది. నా మందిరము మీ మధ్య ఉంచేదను, మీ అందు నా మనసు అసహ్యపడదు. అప్పుడు ఒక బ్రదర్ ఉన్నాడు, చందు అని, ఆయనతో చెప్తే అన్నాడు, అన్న మేము వెళ్ళిపోతాం, ఎక్కడికన్నా వెళ్ళిపోతాం, హెబ్రోన్ నుంచి ఇక్కడ పంపిస్తాడికి వెళ్ళిపోతాం, ఇప్పుడు ఉండమని చెప్పేశాం. ఆయన అన్నాడు, అట్లా కాదులన్న, ఇక్కడ ఎవరిని సేవ చేయనట్లేదు, మీరు ఉండండి, నేను సహకరిస్తాను. వాగ్దానం ఉంది కదా అంటే, అక్కడ ఆ రోజు ఆ బ్రదరు, నేను, మణిబాబు అన్న, ఇంకో బ్రదర్ ఉన్నాడు మా సంఘం తిమ్మోతి అన్న, నలుగురిని కలిసి కారు వేసుకొని హైదరాబాద్ పోయి కురియన్ అంకుల్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, ప్రకాష్ మీరు బయట దూరంగా పెట్టుకుని పరిచయం చేయండి, ఆయన చేయలే అన్నాడు. ఇక అట్లాగా మేము ఆయన ప్రార్థన చేశాడు, ఏలిం ప్రార్థన మందిరం పేరు పెట్టి ప్రార్థన చేసి పంపించాడు. మందిరానికి పేరు పెట్టాడు ఆయనే, మీరు కట్టుకోండి, బల్ల పెట్టవద్దు, మేము వచ్చి బల్ల పెడతామన్నాడు. తర్వాత వచ్చి అక్కడ ఒక ఇల్లు అద్దెకు తీసుకొని మందిరం కన్స్ట్రక్షన్ చేసాం, అయిపోవచ్చింది. హైదరాబాద్ నుంచి కొంతమంది బ్రదర్స్ వచ్చి, బెనరాజు గారికి కొంతమంది వచ్చి చూసి మందిరం స్థలం చూసి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. మార్చి 6వ తారీఖు డేట్ ఇచ్చాడు కురియన్ అంకులు డెడికేషన్కి, కానీ ఆయన రానిలా ఆపేశారు. ఆ రోజు తెనాలి బరాక నుంచి కొంతమంది సేవకులు వచ్చారు, డెడికేషన్ జరిగింది. అక్కడి నుంచి
ఆ ఏలీం ప్రార్థన మందిర పరిచర్య ఇప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది. 6వ సంవత్సరం పరిచర్య జరుగుతూ ఉంది. ప్రతి నెల సువార్త చేస్తున్నాము. మాకిచ్చిన సామర్థ్యంలో మేము ప్రయాసపడతా ఉన్నాం. బరాక నుంచి మాకు అన్ని పరిచయాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని సేవకులు సహకరిస్తూ ఉన్నారు. నేను, నా భార్య, మేమిద్దరం సంఘం కొద్దిమంది, ఒక 30 మంది అయ్యారు. మాతో ఎవ్వరు లేరు. నేను, నా భార్య, కొద్దిమంది, ఒక కుటుంబం, తిమ్మతండ్రులు ఉండేవాళ్ళు, మా మేనల్లుళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళే అప్పుడు సంఘం. మరి అట్లా ప్రారంభించిన పరిచర్య మేమేం ఆశపడటం లేదు. మరి అన్నీ విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చాం కాబట్టి ఈ లోకంలో ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేం. ఆస్తులు సంపాదించుకొని మనం ఏమి తీసుకొని పోలేం. దేవుడు పిలిచిన సేవకు బహుమానం ఇస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మోషే కలగబో బహుమానమును దృష్టి ఉంచి ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదంట. భోగభాగ్యాలు వదిలిపెట్టి ఐగుప్తు రాజరికాన్ని విడిచిపెట్టి వస్తే ఆ దైవజనుడు దేవుడు ఏమంటే నా సేవకుడు అని చెప్పగలిగాడు దేవుడు. మేము ఎప్పుడు అదే సేవ కోరుకుంటాం. ఈ లోకంలో ఏం అవసరం లేదు. దేవుని సేవ మా ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరినంత వరకు, శక్తి వంచన లేకుండా ఆయన సేవ చేస్తే చాలు. అదే మేము కోరుకుంటున్నాం. కాబట్టి అట్లాగే మరి కొంచెంపల్లి ఏలిం ప్రార్థన మందిరం మా సంఘం కొరకు ప్రార్థన చేయండి. మధ్యకాలంలో మేము అద్దెకు ఉండేవాళ్ళం. అక్కడ ఒక రెంట్ షెడ్లో ఆ స్థలం వాళ్ళు ఖాళీ చేయమన్నారు. అది లీజు. ఖాళీ చేసి ఇప్పుడు సంఘ పెద్ద ఇంట్లో పరిచయం జరుగుతూ ఉంది. ఒక స్థలం తీసుకున్నాము, కొంత కట్టాము, దానికి 3 సెంట్లు. మిగిలింది ఏప్రిల్ 17వ తారీఖు లాస్ట్ డేటు. ఆలోగా మనం కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మేము ఇంచుమించు 28 లక్షలు కట్టాలా. కాబట్టి ప్రార్థన చేయని పని దేవునిది. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, సేవ వాగ్దానం ఏంటంటే నువ్వు ధైర్యం తెచ్చుకొని పనికి పనుకు అన్నాడు. వాగ్దానం ఉంది. ఈ సంవత్సరం మాకు ఇచ్చిన వాగ్దానం, సంఘ వాగ్దానం యోబు గ్రంథం 8:7 తదుకు నువ్వు మహాభివృద్ధి పొందదు. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి. సేవలో సమయం చాలదు. ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కానీ వాటన్నిటిలో దేవుడే తప్పించాడు. నేను నా భార్య కూర్చొని ఏడ్చుకున్నాం కొన్ని సందర్భాల్లో. కాబట్టి ఎవరిని ఏమనేది కాదు. సేవకులను కూడా దేవుడు అనుమతించాడు. వాళ్ళు అట్లా కఠినపరుచుకోబట్టి ఇక్కడ ఈరోజు మేము నిలబడి సేవ చేయగలుగుతున్నాం. అట్లాగని అనుకుంటున్నాం. మా పెద్ద సేవకుల్ని మాకు తరపి తెచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా ఎవరిని ఏమనేది. ఇప్పుడైనా అందరితో మేము సమాధానంగా ఉంటాం. బేతని వాళ్ళు ఎవరైనా కనపడితే అందరూ బాగానే పలకరిస్తారు. పాత విశ్వాసులు బ్రదర్ అంటాం. వాళ్ళు యోగక్షేమాలు తెలుసుకుంటాం. మంచిగానే పలకరిస్తారు. ఎవరి మీద ఏమీ లేదు. ఎందుకంటే ఇదంతా ఈ లోకపు నటన అంతే. ఇవన్నీ పోతాయి. కక్షలు, వైషమ్యాలు, అసూయ, ఇవన్నీ మనం తెచ్చుకునే వదిలేసుకుంటే ఉండవు ఇవి కూడా. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి. ఆ స్థలం కూడా రిజిస్ట్రేషన్ అయిపోతే అక్కడ మేము అందరం కన్స్ట్రక్షన్ చేయాలా. దేవుని చిత్తమైతే దేవుడు అనుకూలపరిస్తే మరి ఆ డెడికేషన్కి మిమ్మల్ని కూడా, సంఘాన్ని కూడా అందరూ వస్తారు, పిలుస్తాం. కాబట్టి గమనించండి, మా కొరకు ప్రార్థన చేయండి. మా సేవలు మరి ముందున్న పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. కరుణతోడా పిల్చియు స్థిరపరచి కాపాడినా, స్థిరపరచి కాపాడినా, కరుణతోడా పిల్చియు స్థిరపరచి కాపాడినా, స్థిరపరచి కాపాడినా, స్థిరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును. స్థిరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును.
నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును, నమ్మకమైన నా ప్రభు. సమయంలో మరి దేవుని దాస సాక్ష్యం వింటూ వచ్చున్నాం. మరి దైవ సేవకులుగా మరి జయప్రకాష్ అన్న ప్రస్తుతం కుంచనపల్లి ప్రాంతంలో దేవుని సేవలు ఉన్నారు. చాలా దేవుని కృపే. మరి మెకానికల్ ఇంజనీర్ చేసి మరి ప్రైవేట్ జాబ్ చేస్తూ వచ్చారు. తర్వాత ఆర్టీసీ గవర్నమెంట్ జాబ్ కూడా ఆర్టీసీ కండక్టర్గా జాబ్ చేసి ఆ జాబ్ రిజైన్ చేసి దేవుని సేవకు రావడం అనేది అంటే ఏదో బతకలేక బడిపంతులు కాదు, దేవుని సేవ పిలుపు ఉంది కాబట్టి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం కదా. ఈ లోకంలో చాలామంది ఉద్యోగాల కోసం ఎంతో ఎంపర్లాడుతుంటారు. ఎంతోమంది చాలామంది ఉద్యోగాలు లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి దేవుని సేవకు రావడం అంటే గొప్ప సంగతి. ప్రభువు పిలుపు గొప్ప సంగతి. అలాగే దేవుని సేవలో అప్పుడప్పుడు మేము వెళ్తుంటాం వాళ్ళ దగ్గర. సువార్తకి మణిబాబు అన్న మేము అందరం కలిసి చెప్తూ ఉంటాం. దైవ సేవకు మణిబాబు అన్నలు, తర్వాత జయప్రకాష్ అన్నలు, తర్వాత మేషక్ అన్న కలిసి 2 పరిచయలు ఎక్కువ చేస్తుంటారు. ఒకటి సువార్త, రెండోది ప్రార్థన. ఈ లోక రాజకీయాలు ఏం పడుచుకోరు, అదిలాగా దేవుని పరిచయంలో ఉంటారు. అప్పుడు మేము సంఘాలు కూడా చెబుతూ ఉంటాం. ఇక్కడ మొన్న కూడా వెళ్ళాం ప్రార్థనకి, ఇక్కడ అన్నోళ్ళ దగ్గర, ఇప్పుడు కుంచనపల్లి జయప్రకాష్ దగ్గరికి. కాబట్టి ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయండి. అక్కడ కూడా మరి స్థలం కొరకు, మందిరం పరిచర్య కొరకు దేవుని సేవకులు, దైవ సేవకులు అక్క శాంతమ్మ అక్క వారి పరిచర్య కోసం కూడా భారంగా ప్రార్థించారు. మంచిది. ఈ సమయంలో దైవ సేవకులు మరి మణిబాబు కొంత సమయానికి దేవుని వాక్యం అందిస్తారు. తుమ్మపూడి దేవుని సేవకులు మన కొరకే దేవుని వాక్యం అందిస్తారు. దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉంటాం.